మనకి రైట్ అండి. ఎస్, కంటిన్యూ రాష్ట్రాన్ని చేద్దాం. అభివృద్ధి బాటలో నడిపించే అవకాశం ఉంది. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, అంటే ఒక డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణానికి ఇప్పుడు 3-4 స్టేజీలు పడుతుంది, తర్వాతే కానీ అసలు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టలేమని చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా అంటే పోలవరం ఒక జీవనాడి అయినప్పుడు, రాష్ట్ర అభివృద్ధి గురించి అయినప్పుడు ఎందుకు అంత హాస్యంలా మారిపోయింది అనేది ఆయన పదే పదే వేసిన ప్రశ్న. నిజంగా వైసీపీ ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవాలి. కేంద్రం నుంచి ఒకవైపు నిధులు వస్తున్నాయి, కేంద్రం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం తన భుజస్కంధాలపై వేసుకున్నా ఎందుకు అంత నిర్లక్ష్యం చూపించారనుకోవాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర జలశక్తి శాఖ తోడ్పాటుతో దీన్ని అధిగమించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సో వారి తోడ్పాటు ఎలా ఉండబోతుంది? సార్, కేంద్రము 100% తోడ్పాటు అందిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి గారు లేదా సంబంధిత మంత్రులు చాలా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో పోలవరం పూర్తవుతుంది, అమరావతి పూర్తవుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ముందు సవాళ్లు ఉన్నాయి, చాలా చాలా పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఒకటి పోలవరము, రెండవది అమరావతి. మిగతా ఈ 5 సంవత్సరాలు జరిగిన అవినీతిని, ప్రజా సొమ్మును ఏ విధంగా దుర్వినియోగం చేశారు, ఏ విధంగా వాటిని రాబట్టాల మళ్ళా తిరిగి మనం చూస్తున్నాం కదా. ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములు ఏ విధంగా ఎక్కువ రేటు చూపించి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ని వసూలు చేసుకున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులు పోయి ఈ రోజు వాళ్ళ మీద పడి మాట్లాడుతూ మా డబ్బులు మాకు ఇస్తారా లేదా పోలీస్ కేసులు పెట్టమంటారంటే, నిన్నటి రోజున ఉన్న వార్తల ప్రకారం విడుదల రజనీ గారు కూడా కోటి చిల్లర తిరిగి చెల్లించారు. అంతకుముందు ఇంకొక మంత్రిలో శాసనసభ్యుడు డబ్బులు తిరిగి చెల్లించాడు. సో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యం ఏ విధంగా మళ్ళా తిరిగి ఖజానాకు చేర్చాలా, ఇది ఒక పెద్ద సవాలుగా ఈ ప్రభుత్వం ముందుంది. పోలవరము అది బహుళార్థ సాధక ప్రాజెక్టు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అది కేవలం ఇరిగేషనే కాకుండా 900 చిల్లర మెగావాట్ల విద్యుత్ అవుతుంది. 500 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తుంది. విశాఖపట్నం లాంటి పట్టణాలకు మంచినీటి సౌకర్యాలు కాకుండా విశాఖపట్నంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ కూడా నీటి వసతిని కల్పిస్తుంది. అదే సమయంలో సుమారు 10 లక్షల ఎకరాలకు నీటి వసతిని, సాగునీరు అందిస్తుంది. దాని ద్వారా మిగతా ప్రాంతాలకు కూడా నీరు అందించే అవకాశం ఉంది. మా నెల్లూరు జిల్లాకు కూడా, రాయలసీమకి చిత్తూరు చివరి వరకు కూడా పోలవరం నీటిని ఉపయోగించుకుని ఒక అద్భుతమైన వ్యవసాయ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారవుతుంది. సో పోలవరానికి అంత ప్రాధాన్యత. పోలవరం ఇస్ ఇంజనీరింగ్ మార్వల్ సార్. అది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రక్రియ. అది బహుశా ప్రపంచంలో 7 మీద లెక్క పెట్టగలగా ప్రాజెక్ట్ లో పోలవరం ఒకటి, ఒక ఇంజనీరింగ్ మార్వల్. మనం చైనాలో 3 గోర్జెస్ అనే ఒక ప్రాజెక్టు చూసాము. దాని తర్వాత అంత పెద్ద ప్రాజెక్టు మనం ఈరోజు వందలాది టీఎంసీ నీటిని నిల్వచ్చి ఇప్పుడు వేలాది టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్తున్నాయి కదా. వాటిని మనం ఏ విధంగా సేవ చేసుకుని రైతులకు ఇవ్వాలనేది కదా పోలవరం ప్రాజెక్టు. అది శతాబ్దాల చరిత్ర ఉండేది. దేర్ ఇస్ ఎ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ పోలవరం ప్రాజెక్ట్. చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది. అంటే సార్, అది ఒక జాతీయ హోదా ప్రాజెక్ట్ అయినప్పుడు ఆంజనేయ రెడ్డి గారు 5 ఏళ్లలో వారు ఇచ్చిన నిధులు కూడా పక్కదారి మళ్లించాయని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఎలాంటి యాక్షన్స్ ఉంటాయనుకోవచ్చు వీళ్ళ మీద? ఖచ్చితంగా చాలా సందర్భాల్లో నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా కేంద్రం జోక్యం చేసుకున్నది, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రీ క్లోజర్ చేశారు. అంటే కాంట్రాక్టులు మార్చడం కోసం పనులన్నీ ఆపేశారు. వెంటనే కేంద్రం నుంచి ఉత్తర్వులు రాసేది. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంటుంది, వాళ్ళు చాలా తీవ్రమైన అభ్యంతరాలు చెప్పారు. కేంద్రం నుంచి మీరు ప్రీ క్లోజ్ మంచి పద్ధతి కాదు, దాన్ని ఆపండి, తర్వాత మాట్లాడుకోమంటే ఏం చేశారు? క్లోజ్ చేశారు. వాళ్ళకి అనుకూలమైన కాంట్రాక్టులు తీసుకొచ్చారు. ఏదో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు అని, ఏదో రివర్స్ టెండరింగ్ ఫ్రాడ్, అది మోసం, బోగస్. అది రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఏదో 600-700 కోట్లు తక్కువ చేశామంటారు. మధ్యలో ఏం చేస్తారు కాంట్రాక్టర్లు? మాకు రేట్లు పెరిగిపోయాయి, మాకు ఇది అనుకూలం కాదు, మాకు వర్కౌట్ కావడం లేదని ఎస్లేషన్ అయిపోయిందని వాళ్ళు రేట్లన్నీ కూడా పెంచి ప్రభుత్వానికి దగ్గరికి పంపిస్తారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? వెంటనే అనుమతిస్తుంది. మొదటేమో రివర్స్ స్టాండర్డ్ అంటారు, మేము 600 కోట్లు సేవ్ చేశాం, కానీ ఇంకొక 1000 కోట్లు ఈ కాస్ట్ ఎస్కలేషన్ అనే పేరుతోటి కాంట్రాక్ట్లను దోచిపెట్టాడు. మనం చూసాం, మీకు గుర్తుందో లేదు, ప్రతి ప్రాజెక్టు కూడా 100 కోట్లు దాటిన ప్రాజెక్టు జ్యుడిషియల్ రివ్యూకు పోవాలని చెప్పారు. మీకు గుర్తుంటుంది.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది మొదట 2-3 నెలలు జ్యుడిషియల్ రివ్యూ అనే మాట ఉన్నాం కానీ తర్వాత ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా జ్యుడిషియల్ రివ్యూకి పోయినట్టు కానీ జ్యుడిషియల్ రివ్యూ చేసి శాంక్షన్ ఇచ్చేట్టుగా మనం చూసామా? ఆ జ్యుడిషియల్ రివ్యూ సమస్య ఎక్కడుందో కూడా మనకి తెలియదు. సో అంత దుర్మార్గం. ఎందుకంటే ప్రభుత్వానికి అవగాహన లేదు, ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు వ్యవసాయం మీద. ఆయన ఏం మాట్లాడుతుందో ఒక్కోసారి మనకు అర్థం కాదు. అంబటి రాంబాబు గారు మీకు గుర్తుంది కదా, నాకు ఏది అర్థం కావడం ఈ ప్రాజెక్ట్ అన్నాడు, అది తెలియదు కదా. ఈ ప్రాజెక్ట్ నేనేమంటున్నా అంటే అన్నిటి మీద మీకు సంపూర్ణమైన అవగాహన ఉండాలని ఎవరు ఊహించలేరు కదా. పెద్ద అన్ని యు కెనాట్ బికమ్ ఎక్స్పర్ట్ అని ఎదురుతాం కదా. కానీ మీకు ఇచ్చిన శాఖలో మీరు అధ్యయనం చేయాలి. ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, ఫైళ్ళు స్టడీ చేయడము, లేదా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఒక అవగాహన కల్పించుకోవడము, ఇంజనీర్లు మాట్లాడడం, ఇంజనీరింగ్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకోవడము, ఇది 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 చేయలేదు కదా. వాళ్ళు ఆ విషయంలో ఎటువంటి శ్రద్ధ చూపలేదు కదా. వాళ్ళ శ్రద్ధ ఏమిటి? బటన్ నొక్కడము, డబ్బులు మేము జోబులు వేసేసామని చెప్పడం, ఈ కమిషన్లు తీసుకోవడము, పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లించడము, అదేవిధంగా నేను ఇందాక చెప్పాను కదా, ఇళ్ల స్థలాల పేరుతో 1000 ఎకరాలు సేకరించి దాన్ని కాస్ట్ పెంచి చూపించి ఆ వచ్చిన డబ్బులు జోబులు వేసుకోవడం, ఈ పనిలోనే ఉన్నారు తప్ప మధ్య కుంభకోణం మనం చూసాము. కాబట్టి నేనేమంటున్నట్టే, మీకు గుర్తుంది కదా, అంబటి రాంబాబు గారు ప్రాజెక్టు దాన్ని విజిట్ చేయడానికి విలేకరులు అడిగారు, ఏమంటే ఎప్పుడు పూర్తి అవుతుందని. ఏం చెప్పారు ఆయన? చాలా హాస్యాస్పదంగా, అవును, పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లి అయినప్పుడు మేము పూర్తి చేస్తామంటారు. అసలు కామన్ సెన్స్ ఉందండి, ఈ సంస్కారం ఉందా ఒక మంత్రికి, ఒక కేబినెట్ మినిస్టర్ కి? నిన్నటి రోజున కూర్చుని అబద్ధాలు చెప్తున్నప్పుడు నాకు అంతకుముందు ఏం చెప్పాడు, నాకు పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏమీ తెలియదు అన్నాడు, అసలు నాకు ఇప్పటికి అర్థం కాలేదు అన్నాడు. నిన్న మాత్రం ప్రెస్ కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద, గత ప్రభుత్వం మీద అబద్ధాలు అవకి అంటే నీకు అర్థం కాకపోతే ఏం మాట్లాడు కదా, అర్థం చేసుకుంటున్నా కదా, విమర్శలు చేయగలిగేది. నీకేమో అర్థం కాకపోయి మీకేమో. మా జిల్లా నుంచి ఉన్న ఆయన అనిల్ కుమార్ యాదవ్, ఆయన ఏం చెప్పారు? అరసెంట కాదు, మేము కంప్లైంట్ చేస్తాం. ఒక నిమిషం గత ప్రభుత్వము దుర్మార్గం చేసింది. ఈ ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి ఉన్నారు, చిత్తశుద్ధి గల మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా